వీడి కూపర్ అండి. కూపర్ ఈజ్ ఏ 9 months ఓల్డ్ షిట్జూ బాయ్ అనమాట. సో అన్ని షిట్జూస్ లాగానే వీడు కూడా ఈజ్ ఏ హైపర్ యాక్టివ్ డాగ్. వీడు ఏం చేశాడంటే మొన్న ఇంట్లో మార్బుల్ స్టోన్ చేశాడు. అది కూడా ట్రై చేశారు తీయడానికి నోట్లోంచి, కానీ ఆ వాళ్ళు ట్రై చేస్తున్నా కూడా వినకుండా వాడు మార్బుల్ స్టోన్ మింగేశాడు. సో 2 days నుండి యాక్చువల్లీ వీ ట్రైడ్ టు మేక్ హిమ్ వామిట్. అప్పుడే వామిట్ కూడా చేసుకోలేడు. ఇంజెక్టబుల్స్ ఇచ్చి ట్రై చేసాము, ఓరల్ గా కూడా ఇచ్చేసి వామిట్ చేయడానికి ట్రై చేసాము. అండ్ ఒక 2 days లాక్సేటివ్స్ మీద కూడా ఉంది, కానీ అయినా కూడా ఏంటంటే అది స్టమక్ లోనే ఉండిపోయింది. ఈ రోజు కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీస్తే ఏంటంటే అది స్టమక్ లోనే స్టోన్ కనబడింది. సో ఇంక చేసేది ఏం లేక ఈ రోజు ఏంటంటే వీడికి ఆపరేట్ చేయాల్సి వచ్చింది. ఆపరేట్ చేసేసి స్టోన్ అయితే ఇవాళ బయటికి తీసేసాము. జస్ట్ ఇంతకుముందు ఒక 10 minutes బ్యాక్ సర్జరీ అనేది అయిపోయింది. జస్ట్ 10 minutes లో వీడు చక్కగా రికవర్ అయ్యాడు. ఇది కూడా చూడండి స్టోన్ ఇక్కడ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇంత పెద్ద స్టోన్ కూడా మింగేశాడు. సో పెట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి స్టోన్స్ వాడి ఏంటంటే ట్రీట్స్ అనుకునే ప్రమాదం ఉందన్నమాట. ట్రీట్స్ అనుకొని మనకేదో అనుకోని చెప్పేసి అది అట్రాక్టివ్ ఉండడం వల్ల, మార్బుల్ స్టోన్ అది అట్రాక్టివ్ ఉండడం వల్ల ఏంటంటే అది స్టోన్ ట్రీట్ అనుకొని తినేస్తారు అనమాట. ఇంట్లో ఎవరికైనా సరే ఇలాంటి చిన్న పెట్స్ ఏదైనా ఉంటే మాత్రము అలాంటి స్టోన్స్ కానివ్వండి, హార్డ్ థింగ్స్ ఏదైనా కానివ్వండి వాటికి అందుబాటులో లేకుండా చూసుకోవాలి. ఇది ఎవరికైనా కావచ్చు, దీన్ని కొంచెం ఒక ప్రికాషనరీ థింగ్ లాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. ఇట్లు డాక్టర్ రామకృష్ణ, సర్జన్ వెటనరీ ఫిజిషియన్ అండ్ సర్జన్, పెట్ పార్క్ క్లినిక్, బేగంపేట్.